ఎస్ఎన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి దోసల చంద్రం మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని, బీజేపీ నాయకులను ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని, స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాల ఉపకులాలు సంఘాలు సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించి తగు రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము। హలో మాల చలో ఢిల్లీ తేదీ 11-12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా మరియు న్యాయబద్ధంగా లేదు। ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టులో గురు జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా గురు జడ్జీల రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని తీర్పును ఇచ్చారు। అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణ సభలో చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా షెడ్యూల్ కులాల జాబితాపై తన వాదనను వినిపిస్తూ అధికరణ 341ని రాజ్యాంగ సభ సంపూర్ణంగా ఆమోదం తెలుపుతూ ఏదైనా ఈ అధికరణపై సవరణలు చేయాలని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని అన్నారు। మరియు రాజ్యాంగంలోని అధికరణ 341ని 342లో ఏవైనా మార్పులు చేయటకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వలేదు। ఈ విషయంలో పార్లమెంటు నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి। అంటే ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన ఏవైనా రాజ్యాంగ మార్పులు నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి। ఈ అంశాలను ఈవీ చిన్నయ్య కేసులోని సుప్రీంకోర్టులో 5 జడ్జీల ధర్మాసనం స్పష్టంగా తెలుపుతూ ఎస్సీ మరియు ఎస్టీల అభివృద్ధికి విద్యారంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఉద్యోగాల కోసం ఆదేశ సూత్రాలను అమలు చేసుకోవాల్సిందిగా 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చారు। వీటిని గమనించకుండా మరియు పరిశీలించకుండా ప్రస్తుతం 6 సుప్రీంకోర్టు జడ్జీలు రాజ్యాంగ ఆదేశ సూత్రాలకు ప్రతికూలమైన తీర్పు ఇచ్చినట్లు మేము గమనిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఒక న్యాయమూర్తి బేలా ఎం త్రివేది 6 జడ్జీల అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించలేదు కాబట్టి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా లేనట్లుగా భావిస్తున్నాం। కావున మా అభ్యర్థులను మీ ద్వారా భారత గౌరవ రాష్ట్రపతికి నివేదిస్తూ ఈ తీర్పును సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనంకు పునః పరిశీలన నిమిత్తం పంపాలని కోరుతున్నాము। సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు అవసరమైన వారిలో 90% మందికి అన్యాయం జరుగుతుందని తెలిపారు। దీనిపై బీజేపీ కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం। స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలోని జిల్లా ప్రధాన కార్యదర్శి యదగండి స్వామి, బండా రమేష్, నల్లరాజ్ కుమార్, జాతీయ మాలల ఐక్యవేదిక నాయకులు శివ, శ్రీనివాస్ కుమార్, జల్లా బూదయ్య, తుమ్మల మల్లయ్య, గొర్రె కిషోరు, నాందెండ్ అనిల్ కుమార్, బోయన్న రాజనర్స్, కాడారి సత్యం, జల్లా రాజ్ కుమార్, జల్లా రమేష్, జక్కుల నరసింహులు, దోసల రామచంద్రం, బండి రాజు, కిషన్, యదగండి, నరేష్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో దేశంలో దళితుల పైన దాడులు కాకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది నరేంద్ర మోడీ కనుసైగల్లో చేయడం జరిగింది। 7 జడ్జిల ధర్మాసనంలో ఈ యొక్క మందకృష్ణ అనేటైన సాధారణ మనిషి కూడా ఒక జడ్జిని ఇట్లా కవికులించుకోడు। అటువంటి మందకృష్ణ కవికులించుకున్నాడు అంటే దాని అర్థం ఏందో ప్రతి ఒక్కరూ గమనించాలి। అన్ని రాజకీయ పార్టీలు అందరూ గమనించాలి। ఎవరైతే వర్గీకరణకు సపోర్ట్ చేసిరో అటువంటి పార్టీలు ఉన్నటువంటి మాల మహానాడు నాయకులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక పార్టీలకించి బయటకు రావాలి। మొన్నటికి మొన్న ఆర్డినెన్స్ కూడా జారీ చేయకముందే రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో వర్గీకరణ మేము తీర్మానం చేస్తున్నామని చెప్పడం అనేది సిగ్గుచేటు। పార్లమెంట్ ఎన్నికల్లో మాలలం అందరం కలిసి మేము దేశవ్యాప్తంగా మద్దతు తెలిపిన ఒక కాంగ్రెస్ పార్టీకి అటువంటి కృతజ్ఞత లేని రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ దిగినా మిమ్మల్ని అడ్డుకుంటాం। అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మోదుకొని ఎవరైనా స్థానిక ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది। అంతేకాకుండా
విభజించు పాలించన్న విధానంతో మేము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటే వీళ్ళు రాజ్యాధికారము సాధిస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని విడగొట్టినటువంటి నరేంద్ర మోడీ చీకటి ఒప్పందం చేసుకున్నావు. నువ్వు రానున్న రోజుల్లో మేము భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తాం. ఢిల్లీలో జరిగే 10, 11, 12 అలో మాలా చలో ఢిల్లీ ప్రోగ్రాంను ప్రతి ఒక్కరూ ఈ జిల్లా కేంద్రం నుండి ఇంటికొక్కరుగా లక్షలాది మందిగా తరలి వెళ్ళి ఆ యొక్క ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ఈ యొక్క గంభీరపేట పక్షాన మేము డిమాండ్ చేస్తూ రాజన్న జిల్లా పక్షాన కూడా ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్ గారికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ మాలమానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. నీకు వచ్చినటువంటి మాలమానాడు సోదరులు మాల ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఒకటే గమనించాలి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక తీర్పు అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. గతంలో కూడా చంద్రబాబు ఏదైతే ఆంధ్రలో మళ్ళీ ముఖ్యమంత్రి అయినంటేనే ఇప్పుడు చీకటి ఒప్పందం చంద్రబాబుకు ముందుగానే ఏ రకంగా తెలుస్తుంది వర్గీకరణ అవుతుందని ఆయనే ఒప్పందం చేసుకొని నరేంద్ర మోడీతో ఎలా మాదిగ సోదరులకు దగ్గర కావాలని మాలలకు అన్యాయం చేస్తున్నటువంటి గతంలో కూడా వర్గీకరణ ఇచ్చి మాలలకు అన్యాయం చేసాడు. మాలలు ఒక్క తాటి మీద ఉంటే మాదిగలు ఉంటే ఇలా మా యొక్క ఆటలు సాగవు, మాకు రాజ్యాధికారం దిశగా వెళుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారని పసిగట్టి ఒక అగ్రవర్ణ పార్టీలు ఏతురో అగ్రవర్ణ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మన మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడలేము. ఎందుకు మాట్లాడతారు? అంతకు ఉద్యమాలు చేసి ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఈరోజు మన బాగోగుల కోసము మన ఐక్యత కోసము ఎవరు మాట్లాడలేము. ఆంధ్రాలో మాజీ ఎంపీ హర్షవర్ధన్ గారు కూడా అక్కడ పెద్ద మీటింగ్లు పెట్టినటువంటి ఘనత ఉన్నది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు. మన దళిత ఎమ్మెల్యేలు కూడా మా ఎమ్మెల్యే ఇళ్లను కూడా ముట్టడిస్తాం. మీరు కూడా రాజీనామా చేసి ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉద్యమంలో పాల్గొవాలని తెలంగాణ మాలమాన పక్షాన రాజన్న జిల్లా పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తీర్పుని వెంటనే నరేంద్ర మోడీ ఏబిసిడీలు వద్దురా, ఏబిసిడీలు వద్దురా, ఏబిసిడీలు వద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే, సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే, సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే, సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే. జై భీమ్, జై భీమ్, బీజేపీ, 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 రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బీజేపీ. మాల ఐక్యత, మాల ఐక్యత, మాల ఐక్యత. కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి. సుప్రీంకోర్టు తీర్పుని